P4 ఫార్ములా బాబుని ఇరుకన పెడుతుందా? అసలు ఏమిటి P4 అంటే? అదే బాబు గారి విజన్ అని చెప్పాలి. PPP అంటే తెలుసు. P3 లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉన్నాయి. మరి P4 ఫుల్ ఫామ్ ఏమిటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. ఇది చంద్రబాబు కనిపెట్టిన వినూత్నమైన ఆలోచన. ఇది ఇప్పుడు ఒక శ్రీరామ రక్షగా తారక మంత్రంగా చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉన్న వేళ చంద్రబాబు ఈ కాన్సెప్ట్ ని ముందు పెడుతుంటారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రత్యేకించి P4 గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో రోడ్లు వేయాలి అన్నా, లేక అన్న క్యాంటీన్లు మెయింటైన్ చేయాలి అన్నా, ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేయాలన్నా అవన్నీ P4 మోడల్లోకి తీసుకొని రావాలని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. సర్వరోగ నివారణ అన్నట్లుగా P4 ఉంటుంది అన్నమాట. ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు కదా. అందుకే డబ్బు సాధించాలి అంటే P4 మోడల్ ఒక్కటే పరిష్కారమని బాబు భావిస్తున్నారు. ఈ P4 విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నదైతే ప్రచారంలో ఉంది. ఇది మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని వారిని పార్ట్నర్ గా పెట్టి చేస్తారు అంటే ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది, ఎవరు ముందుకు వస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు అంటే అది ప్రభుత్వానికి, పార్టీలకు పెద్ద దెబ్బగా ఉంటుందని అంటున్నారు. P4 మోడల్ ని అమలు చేస్తూ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చేస్తారు అని అంటున్నారు. ఆ మీదట ఆ రోడ్లకు టోల్ ఫీస్ వసూలు చేస్తారు అని అంటున్నారు. అంటే ఈ విధంగా టోల్ ఛార్జీలు పెట్టి వసూలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. అయితే ఇది నిజమా కాదా తెలియదు కానీ బయట మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతుంది. జగన్ కూడా ఒకవైపు డబ్బులు ఇచ్చి మరి మరోవైపు లిక్కర్ ద్వారా అదే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు చెత్త పన్ను విధించి ఆదాయం పెంచుకున్నారు అని, పెట్రోల్ డీజిల్ ద్వారా పన్నుల వసూలు చేశారు అని విపక్షాలు విమర్శించాయి. ఇలా గత ప్రభుత్వం చాలా రకాలుగా ప్రజల నుంచి వసూలు చేస్తూ పోయింది. అందుకే ఒకవైపు ఎంతలా సంక్షేమ పథకాలు అమలు చేసినా మరోవైపు జనాల నుంచి వసూలు చేయడం వల్లనే ప్రజలు ఆ పార్టీకి కేవలం 11 సీట్లు ఇచ్చి అలా పరిమితం చేశారు అని అంటున్నారు. ఇప్పుడు కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మేలు చేసినా ఆ మంచి అంటే ప్రజల నుంచి ఇతర రూపాలలో వసూలు చేస్తున్నారు అన్నదే ఎక్కువగా ప్రచారం అవుతోంది. ఇక రోడ్ల విషయం చూస్తే ఇది టీడీపీ పోలిట్ బ్యూరోలో కూడా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. P4 విధానంలో రోడ్లను అభివృద్ధి చేయడం వరకు ఓకే, కానీ ఆ తర్వాత టోల్ ఛార్జీలు పెట్టి జనాల వద్ద వసూలు చేస్తే చెడ్డ పేరు వస్తుందని పార్టీ నేతలు మాట్లాడినట్లుగా తెలిసింది. అయితే ఖజానాలో డబ్బులు లేవు, ఏపీలో రోడ్లు బాగా లేవు, రోడ్లు వేయకపోతే జనాలు అదే పెద్ద సమస్యగా భావిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం మీద అదే రకమైన విమర్శలు వచ్చేవి. అందుకే కూటమి ప్రభుత్వం రోడ్లను వేయాలని నిర్ణయించుకుంది. దానికి వేల కోట్లను ఖర్చు అవుతాయి. అందుకే P4 విధానం అని అంటున్నారు. మరి ఈ విధానంలో రోడ్లను నిర్మించిన వారికి గిట్టుబాటు కావాలంటే టోల్ ఛార్జీలు వసూలు చేయాల్సిందే. మరి ఇది ద్విచక్ర వాహనాలకు మినహాయించి కార్లు, లారీలు, ఇతర వాహనాలకు వసూలు చేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. లారీలకు టోల్ ఛార్జీలు చేసినా అది ఇండైరెక్ట్ గా ప్రజల మీదనే భారంగా మారుతుంది. ఎందుకంటే నిత్యావసరాలు, ఇతర ఆహార పదార్థాలు రవాణా చేసేది లారీల ద్వారానే. అలాగే బస్సులలో ప్రయాణం చేస్తే టోల్ ఛార్జీలు వేస్తే అది జనాలు కట్టే టికెట్ నుంచే అదనంగా చూపించి తీసుకుంటారు. అలా ప్రజలకు ఇది భారం పడకుండా అసలు ఉండదు. చివరికి ప్రజలకు రోడ్లు వేశారు అన్న మంచి పేరు కంటే డబ్బులు వసూలు చేశారు అన్న చెడ్డ పేరే వస్తుంది. మరి ప్రభుత్వం అయితే PPP అంటోంది, అలాగే P4 అని అంటోంది. మరి ఈ విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.